Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం, టుడే గాడ్స్ ప్రామిస్. అలాగే పరిశుద్ధుల సంఘములన్నింటిలో దేవుడు సమాధానమునికే కర్త కాని అల్లరికి కర్త కాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 33వ వచనం. For God is not a God of confusion but of peace, as in all the churches of the saints. 1 Corinthians chapter 14 verses 33. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయములోను దేవుడు నీతోనూ నాతోనూ మరి మనందరితో కూడా తెలియచేస్తున్నాడు. చూడండి, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన తన సంఘమునకు వచ్చుచున్న ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలని, సమాధానమును కలిగి నెమ్మదిని కలిగి ఉండాలని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, కొన్ని సంఘాలలోనూ దేవునిని ఆరాధిస్తారు, స్తుతిస్తారు. వారు దేవుని బిడలై ఉంటారు. దేవుడు సమాధానమునకు కర్తై ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. అల్లరికి కర్త కాడు అని దేవుని యొక్క మాట మనతో మాట్లాడుతుందండి. ఆయన నీతిమంతుడై, యథార్థవంతుడవై, సత్యవంతుడవై ఉన్న గొప్ప దేవుడై ఉన్నాడండి. ఆయన సమాధానకర్తకి అధికారి అయి ఉన్నాడు. మరి మనుషులైనటువంటి వారు అల్లరితో కూడి ఆటపాటలతోనూ తమ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. కానీ దేవుడి యొక్క వాక్యం సెలవిస్తోంది, అల్లరిగా ఉండవద్దంటున్నాడు. పరిశుద్ధుల వలె, దేవునిని ఆరాధించే బిడ్డల వలె భయభక్తులు కలిగి నడుచుకోవాలని దేవుడే మాట్లాడుతున్నాడు. క్రీస్తు సంఘముతో కూడా తెలియచేస్తుందండి. ఆయన సమాధానానికి కర్తే కానీ అల్లరికి కర్త కాడు అని దేవుడే మాట్లాడుతున్నాడు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచండి, ప్రార్థించండి, పట్టుదల కలిగి ఆయనతోనూ నడవండి. వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉంటూ ప్రతి నిత్యం వాక్యం చదువుకుంటూ ఆయనను ఆరాధించి స్తుతించి మహిమపరిచే బిడలంగాను నీవు నేను మనమందరమును ఉందుముగాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశిక్షాధికారకర్తవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. తండ్రి, ఉదయకాల సమయంలో దేవా నిన్ను ఆరాధించుకోవడానికి, నిన్ను స్తుతించుకోవడానికి ప్రభువా మాకిచ్చిన తరుణాన్ని, భాగ్యమును బట్టి ఎన్నో స్తోత్రాలు. ప్రభువా, నీవు పరిశుద్ధుడవై ఉన్నావు తండ్రి. నీవు సమాధానముకు కర్తవే కానీ అల్లరికి కర్త కావు అని మాతో మాట్లాడావు ప్రభువా. మేమందరము కూడా మీకు భయపడి నీ యందు నిజముగా భక్తి కలిగి విశ్వాసములోను పరిశుద్ధంగాను యథార్థంగా నడుచుకోవడానికి కృప చూపించండి ప్రభువా. తెలుసో తెలియకో ఏమైనా అల్లరితో కూడిన ఆటపాటలు వ్యర్థముగా అవిధేయతంగా ప్రవర్తించి ఎవరైతే నడుచుకున్నారో దయచేసి వారందరినీ క్షమించండి. నిన్ను ఆరాధించే బిడ్డలుగాను, నిన్ను స్తుతించే బిడ్డలుగా ఉండేలాగున సహాయము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.